నమస్తే ఓర్గలు 9 న్యూస్ కి స్వాగతం। ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ పై ప్రధాని మోడీ విమర్శలు గుప్పించారు। ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో నిర్మించిన పలు నివాస సముదాయాలను ప్రారంభించిన ఆయన ఇటీవలే చోటు చేసుకున్న సీఎం అధికారిక నివాసం పునరుద్ధరణ వివాదాన్ని పరోక్షంగా ప్రస్తావించారు। 4 కోట్ల మందికి ఇల్లు కట్టించామని కానీ తానేమీ అద్దాల మేడ కట్టుకోలేదని అన్నారు। ఈ సందర్భంగా అధికార పార్టీని విపత్తుగా పేర్కొన్న మోడీ ప్రజలకు సౌకర్యాలను కల్పించడంలో ఆప్ ప్రభుత్వం విఫలమైందని అన్నారు। और अपने पैरों पर खड़े हो देश में अच्छे स्कूल कॉलेज हो, यूनिवर्सिटीज हो, अच्छे प्रोफेशनल संस्थान हो। लाभार्थियों से मेरी बातचीत हुई तो मैं यही एहसास उनके भी सदस्य है। साथियों, देश भली भांति जानता है कि मोदी ने कभी अपने लिए घर नहीं बनाया। लेकिन बीते 10 वर्षों में 4 करोड़ से अधिक गरीबों के घर उनका सपना पूरा किया है। 3000 ऐसे ही और घरों के निर्माण का काम कुछ ही समय में पूरा होने वाला है। आने वाले समय में इसलिए केंद्र की भाजपा सरकार लगातार ये काम गरीबों के लिए 1 करोड़ नए घर बनने वाले हैं। घर का सपना पूरा करने के लिए वर्तमान और भविष्य इंजीनियर बनना, बड़ी अदालत में खड़े होकर के वकालत करना, ये सारे सपने उनके भी होते हैं। लेकिन मध्यम वर्ग के परिवार के लिए अंग्रेजी माध्यम की स्कूल में बच्चों को पढ़ाना आसान नहीं होता है। गरीब के लिए बच्चों को अंग्रेजी में शिक्षा देना मुश्किल होता है। अगर मेरे मध्यम वर्ग के बच्चे, मेरे गरीब परिवार के बच्चे क्या अंग्रेजी के अभाव में डॉक्टर इंजीनियर नहीं बन सकते हैं क्या उनका डॉक्टर इंजीनियर बनने का सपना पूरा होना चाहिए कि नहीं होना चाहिए? और इसलिए आजादी के इतने सालों तक काम नहीं हुआ, वो आपके इस सेवक ने कर दिया है। काम होगा। आपदा में धकेल दिया, ऊपर से सीना जोड़ी। उत्तरी क्षेत्र के और भी विकराल स्थिति की तरफ ले जाएंगे। साथियों, मेरा ये निरंतर प्रयास है कि देश के लिए जो प्रधानमंत्री को सस्ती दवाएं, इसका नुकसान 2050 నాటికి నగర ప్రజల అవసరాలకు అనుగుణంగా భవిష్యత్తు ప్రణాళికలు సిద్ధం చేయాలని జలమండలి అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు। బోర్డు చైర్మన్ హోదాలో తొలిసారి జలమండలి అధికారులతో సీఎం గోదావరి ఫేజ్ 2 ప్రాజెక్టుపై అధికారులతో చర్చించారు। మల్లన సాగర్, కొండపోచమ్మ సాగర్ నుండి నీటి సేకరణపై చర్చించారు। నగర ప్రజల అవసరాలకు అనుగుణంగా 20 టీఎంసీలు తెచ్చుకునేలా మార్పులకు సీఎం ఆమోదం తెలిపారు। మంజిరా పైప్ లైన్ కు అదనంగా ప్రత్యామ్నాయ పైప్ లైన్స్ నిర్మించాలని అధికారులకు ఆదేశించారు సీఎం।
విజయవాడ పటమటలోని దత్తపీఠాన్ని సీఎం చంద్రబాబు నాయుడు సందర్శించారు. ఈ సందర్భంగా పీఠాధిపతి గణపతి సచ్చిదానంద స్వామితో చంద్రబాబు సమావేశమయ్యారు. సీఎంకు స్వాగతం పలికిన గణపతి సచ్చిదానంద స్వామి తీర్థ ప్రసాదాలు అందించారు. అనంతరం రాష్ట్రంలోని 42 ప్రాంతాల్లో చేపట్టబోయే దత్త క్షేత్రనాథ్ యాత్ర ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ స్వామీజీని దర్శించుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. సచ్చిదానంద స్వామీజీ ఆశీస్సులు తీసుకున్నానని, సామాజిక హితం కోసం సచ్చిదానంద పనిచేస్తున్నానని అన్నారు. సంకల్పం స్వర్ణ ఆంధ్రప్రదేశ్ చేయాలని ఒకప్పుడు విజన్ 2020 తయారు చేస్తే చాలా మంది సమైక్య ఆంధ్రప్రదేశ్ లో తప్పుపట్టారు. కానీ ఆ విజన్ ఈ రోజు యథార్థ రూపాన్ని చూపించే పరిస్థితి వచ్చింది. ఈ రోజు ఏదైతే విజన్ 2047 స్వర్ణాంధ్ర దిశగా ఆలోచిస్తున్నాం. నేను స్వామీజీకి ఒకటి హామీ ఇస్తున్నా, ఏదైతే సంపద రావాలి, అదే విధంగా మీ అందరికి ఆనందంగా ఉండాలి. సంపద ఇవ్వడంలో మేము ముందుకెళ్తాం గాని ఆనందంగా మీరు ఒక పద్ధతి ప్రకారం ఉండాలంటే అది స్వామీజీ వల్లనే సాధ్యం అని చెప్పి కూడా నేను మీ అందరికి తెలియజేస్తున్నా. ఎప్పుడు కూడా యథార్థాన్ని చెప్పే పరిస్థితిలో ఉండాలి. స్పిరిచువాలిటీ కూడా మనకు ఉండాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో భగవంతుడు ఆశీస్సులు కూడా మనకు ఉండాల్సిన అవసరం ఉంది. ఆ భగవంతుడికి దగ్గర చేర్చే వ్యక్తే మన పూజ్యశ్రీ స్వామీజీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. చాలా మందిని చూశాం గాని నాదస్వరంతో మన అందరికీ సమస్యలుంటే పరిష్కారం చేసే శక్తి ఒక్క మన స్వామికే ఉండడం మనందరి అదృష్టం కూడా. ఈ రోజు మళ్ళీ నేను అన్ని క్షేత్రాలు తిరుగుతానని 53 రోజులు ఈ రాష్ట్రంలో ఉన్నారంటే వారు ఇక్కడ ఉన్నంత వరకు అన్ని కూడా మనకు శుభమే జరుగుతుంది. నేను వారికి ఒకటే హామీ ఇస్తున్నా, ప్రజలకు మంచి కోసం మీరు తాపత్రయం పడుతున్నారు. వారికి దేవుని కృప కలగాలి ఆలోచిస్తున్నారు. నేను కూడా ఆలోచించేది మీ యొక్క ఆశీస్సులతో ఈ ప్రజలకు ఆర్థిక స్వావలంబన జరగాలని, పేదరికం పూర్తిగా పోవాలని, ప్రజలందరూ ఆనందంగా ఉండాలని చెప్పి ఆశిస్తున్నా. దానికి పూర్తిగా స్వామీజీ యొక్క ఆశీస్సులు కోరుకుంటూ ఈ రోజు మిమ్మల్ని చూస్తే ఒక ప్రశాంతంగా కూర్చున్నారు. ఇక్కడ అంటే మీరంతా ఒక పరిపక్వంగా కూడా ఉన్నారు. స్వామీజీ పైన నమ్మకం, ఆ నమ్మకంలో కొంత శాతం పాలకులైన నా మీద కూడా పెట్టండి. మీకు స్వర్ణాంధ్రప్రదేశ్ దిశగా ముందు అయిపోయే బాధ్యత నేను తీసుకుంటానని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తూ హనుమకొండ నుండి కేవలం 20 కిలోమీటర్ల దూరంలో మండలం గూడూరు విలేజ్ సమీపం పచ్చని చెట్ల మధ్యలో ప్రకృతి అందాలతో పొలాల మధ్యలో సాధన విలేజ్ రిసార్ట్ మీకోసం. సాధన విలేజ్ రిసార్ట్స్, గేమ్స్ రూమ్, ప్లే గ్రౌండ్, స్విమ్మింగ్ పూల్, సౌండ్ సిస్టమ్, ఫుడ్ సప్లై, మీకు కావలసిన వస్తువులు, 4 ఏసీ కాటేజ్లతో ఆహ్లాదకరమైన ప్రదేశంలో తీర్చిదిద్దాం. సాధన లాడ్జ్, ఏసీ, నాన్ ఏసీ రూమ్, అలంకార్ సెంటర్, హనంకొండ సౌకర్యం కలదు. అతి తక్కువ ధరలతో మీ సాధన విలేజ్ రిసార్ట్స్ మీకు అందుబాటులో. వెంటనే బుక్ చేసుకొని 9949122072 949485960915412612 వాట్సాప్ ద్వారా అతి తక్కువ ధరలతో మీ సాధన విలేజ్ రిసార్ట్స్ మీకు అందుబాటులో. దేశ ప్రగతిలో ఐఐటీలది కీలక పాత్ర అని తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అన్నారు. ఐఐటీ హైదరాబాద్ విద్యా సంస్థ కాదు, ఆవిష్కరణలకు కేంద్ర బిందువు అని కొనియాడారు. ఐఐటీ హైదరాబాద్ క్యాంపస్ లో ఆస్ట్రేలియా ఇండియా క్రిటికల్ మినరల్ రీసెర్చ్ హబ్ వర్క్ షాప్ ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా బట్టి విక్రమార్క మాట్లాడుతూ తెలంగాణను గ్రీన్ హైడ్రోజన్ హబ్ గా మార్స్తామని చెప్పారు. 2030 నాటికి 2000 మెగావాట్లు పెట్టుబడులే లక్ష్యంగా ముందుకెళ్తున్నామని చెప్పారు. ఫ్లోటింగ్ సోలార్ పై పెట్టుబడులు పెడతామని చెప్పారు బట్టి. Inequality and underdevelopment. When the first IIT was established in Kharagpur in 1951, Nehruji said, "Here in the place of that Israeli detention camp stands the fine monument of India, representing India's urges, India's future in the making." Today, as I stand here at IIT Hyderabad, I see his vision brought to life, vibrant, dynamic, and brimming with possibilities. This institution is a shining testament to Nehru's
as a driver of national progress. He was a visionary, innovative, proud congressman. I feel privileged to carry forward their legacy. Minerals, innovating sustainable just industrial, promoting green hydrogen technology as a fuel of the future. But here the cash, none of these goals are achievable without a stable, sustainable, ethical supply of critical minerals. And that's where initiatives like this, Australia and their critical minerals research hub, become crucial, not just for Telangana, not just for India. We ensure that their insights were not just acknowledged, but actors generating 1,000 crore in revenue. And the power to redefine better and more sustainable. మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ ప్రభుత్వంపై ఘాటన వ్యాఖ్యలు చేశారు. రైతు బంధు అంశంపై మీడియాతో మాట్లాడిన ఆయన ఈ మేరకు సంచలన వ్యాఖ్యలు చేశారు. రైతు బంధు ఎగ్గొట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని మండిపడ్డారు. ఇప్పటి వరకు ఒక్క పైసా కూడా రైతు భరోసా కింద రైతులకు ఇవ్వలేదని, రైతులందరికీ రైతు భరోసా ఇవ్వకపోతే ప్రభుత్వాన్ని వదిలిపెట్టమని కేటీఆర్ అన్నారు. తమ ప్రభుత్వం హయాంలో 11 సార్లు రైతు బంధు వేశాక మళ్లీ ఇప్పుడు దరఖాస్తులు ఎందుకని ప్రశ్నించారు కేటీఆర్. ప్రభుత్వానికి దమ్ముంటే రుణమాఫీ, బోనస్ లెక్కలు బయట పెట్టాలని అన్నారు. ప్రజాపాలన దరఖాస్తుల ఆధారంగా రైతు భరోసా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఏ శాటిలైట్కి అంత పరిజ్ఞానం లేదు, ఉన్నది వరే, ఆడున్నది పత్య స్థిరీకరించాలి, రైతును రారాజు చేయాలి అనే ఉద్దేశంతో భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎవ్వరు ఆలోచించని విధంగా ఒక విప్లవాత్మకమైన పథకానికి రూపకల్పన చేసి ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టకపోయినా, ఓట్ల కోసం ఆ మాట చెప్పకపోయినా, రైతుల మీద ప్రేమ ఉండే నాయకుడు కాబట్టి, తాను స్వయంగా రైతు కాబట్టి కేసీఆర్ గారు రైతుకు పెట్టుబడి ఇవ్వాలి, రైతు దాన్ని ఏ రూపంలో వాడుకున్నా వ్యవసాయంలో రైతుకు పెట్టుబడి ఇవ్వాలి, టైంకు టన్ రూపాయి కూడా రైతు బంధు రూపంలో ఈ ప్రభుత్వం వేయలేదు. 1,000 ప్రతి ఎకరానికి ఇస్తాం. కౌలు రైతులకు కూడా 22 లక్షల మంది కౌలు రైతులకు కూడా ఎక్కడ అనిపిస్తుందంటే, ఒకసారి కొత్త డ్రామా. మొన్నటిదాకా కులగణన అని చెప్పి రాయించుకోమన్నారు, అంతకుముందేమో ప్రజాపాలన అని చెప్పి ఆగమాగం చేసిండ్రు, చాంతాడంత లైన్లు కట్టించారు ఎక్కడికక్కడ. ఇప్పుడు మళ్ళా కొత్తగా రైతులు ఊళ్ళల్లో ప్రమాణ పత్రం ఇవ్వాలి, ఇస్తేనే మేము మీకు పైసలు ఇస్తాం. మేము అందుకే అంటున్నాం, ఆనాడు కేసీఆర్ గారేమో రైతును శాసించే స్థాయికి తీసుకొచ్చిండు. రైతు శాసించాలే, ప్రభుత్వ అధికారులను కానీ, వ్యవసాయ శాఖను కానీ, రెవెన్యూ శాఖను కానీ రైతు శాసించేటట్టు ఉండాలని కేసీఆర్ గారు కలలు కన్నారు. బంధు రూపంలో వానాకాలం ఇవ్వాల్సిన 7,600 కోట్లు, ఎంతమంది భూ యజమానులు ఉన్నారు, ఎంతమంది కౌలు రైతులు ఉన్నారు, రేపు నువ్వు భూ యజమానులకు రైతు భరోసా ఎట్లా ఇవ్వబోతున్నావు, ఎట్లా నువ్వు కౌలు రైతులకు ఇవ్వబోతున్నావు, లిస్టు పెట్టు, డిక్లరేషన్ నువ్వు. మా పార్టీ తరఫున ఆరోపణ చేస్తా ఉన్నా, రైతు 8-9 నెలల పంట, వాళ్ళు ఎవరో నీకు ఎరికే, వాళ్ళ సర్వే నెంబర్ ఎరికే, వాళ్ళ మొత్తం విస్తీర్ణం ఎంత, పొలం ఎంత, ఎవరికి ఎంత ఉన్నది అన్నీ తెలుసు నీకు. తెలిసి కూడా ఇవాళ మళ్ళొక్కసారి నువ్వు ఈ ప్రయత్నం చేస్తున్నావు అంటే ఖచ్చితంగా ఇవాళ కటింగులు పెట్టతందుకు ఎగ్గొట్టతందుకు అంటున్నాం. ఒప్పుకుంటున్నావు. రైతు బంధును లేకుండా చేస్తే కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా పోతాయి. మంది రైతులు 1,52,00,000 ఎకరాలకు లేని పోయినాయి, మొత్తం పెట్టుర్రి. రైతు కూలీలు ఎంతమంది ఉన్నారు? మీ మంత్రి అంటున్నాడు, వ్యవసాయ మంత్రి అంటున్నాడు రైతులు అడుక్కుంటారా అని. ఏది రైతు బంధు గురించి అడిగితే, రుణమాఫీ గురించి అడిగితే, బోనస్ గురించి అడిగితే వ్యవసాయ మంత్రి అనే మాట, రైతులు అడుక్కుంటారా అని మాట్లాడుతున్నాడు. అందుకే మేము అంటున్నాం, ప్రభుత్వం పారదర్శ, వీళ్ళు బాకీ పడ్డది 1 సంవత్సరం మొత్తంలో 1 రూపాయిని ఇచ్చిందా ఈ ప్రభుత్వం? ఆలోచిండ్రు. రైతులు 50-20 లక్షల ఎకరాలు తగ్గింది కదా, అదంతా కూడా ఇళ్ళకు నొక్కుతున్నారు వీళ్ళు. హనుమకొండ నుండి కేవలం 20 కిలోమీటర్ల దూరంలో మండలం గూడూరు విలేజ్ సమీపం పచ్చని చెట్ల మధ్యలో ప్రకృతి అందాలతో పొలాల మధ్యలో సాధన విలేజ్ రిసార్ట్ మీకోసం. సాధన విలేజ్ రిసార్ట్స్, గేమ్స్ రూమ్, ప్లే గ్రౌండ్, స్విమ్మింగ్ పూల్, సౌండ్ సిస్టమ్, ఫుడ్ సప్లై, మీకు కావలసిన వస్తువులు, 4 ఏసీ కాటేజ్లతో ఆహ్లాదకరమైన ప్రదేశంలో తీర్చిదిద్దాం. సాధన
సాధన లాడ్జ్ ఏసీ నాన్ ఏసీ రూమ్ అలంకార్ సెంటర్ హనంకొండ సౌకర్యం కలదు. అతి తక్కువ ధరలతో మీ సాధన విలేజ్ రిసార్ట్స్ మీకు అందుబాటులో. వెంటనే బుక్ చేసుకొని 9949122072 949485960915412612 వాట్సాప్ ద్వారా అతి తక్కువ ధరలతో మీ సాధన విలేజ్ రిసార్ట్స్ మీకు అందుబాటులో. బీఆర్ఎస్ పాలనలో బీసీలకు ఏమాత్రం గౌరవం దక్కలేదని మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. హైదరాబాద్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ బీఆర్ఎస్ నేతలపై విమర్శలు గుప్పించారు. అధికారంలో ఉన్నప్పుడు బీసీలను పట్టించుకొని బీఆర్ఎస్ ఇప్పుడు వారి గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందని అన్నారు. ఎన్నికల సమయంలోనే బీఆర్ఎస్ నేతలు బీసీల గురించి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న 10 ఏళ్లలో బీసీలకు ఏం చేసిందో చెప్పాలని పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. బీసీలకు సంబంధించి ఎన్నడూ కూడా ప్రశ్న ఊసెత్తని వాళ్ళు, రాజ్యాంగబద్ధంగా బలైన వర్గాలకు అవకాశం ఉండి రాజకీయ అధికారం ఉన్నప్పుడు న్యాయం చేయనోళ్ళు, సంస్థాగతంగా బలైన వర్గాలకు అవకాశం ఇయ్యనోళ్ళు, సామెతగా దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఇలా వేదికలు పెట్టి మస్తుగా యాదికొస్తాయి అన్నట్టుగా ఆ అధికారం దిగినాక బీసీలు యాదికొస్తా ఉన్నారు. వాళ్లకు ముఖ్యంగా సోదరి కవిత గారికి అభినందనలు. మీ పార్టీల ప్రభుత్వాన్ని అడిగే ముందు తెలంగాణ రాష్ట్ర సమితి ఎలియాస్ భారతీయ రాష్ట్ర సమితి మీ పార్టీలో ఉన్నటువంటి అధ్యక్ష పదవిని, కార్యనిర్వాహక అధ్యక్ష పదవిని శాసనసభ పక్ష గారిని నేను కూడా హక్కుదారినంటే 2014లో మీరు అధికారంలోకి వచ్చి 2023 డిసెంబర్ ఒక వర్గం నుంచుంటే పార్టీ అధ్యక్ష పదవి ఒక వర్గం దగ్గర కొట్టూరి అని బతిమలాడుతా ఉన్నాడు. కిరణ్ కుమార్ రెడ్డి గారి పేరు చెప్తున్నారు. ఆయన విధంగా సరిగైన విధంగా న్యాయస్థానాలు కోలే అని 10 సంవత్సరాలుగా ఎప్పుడైనా మీరు ప్రభుత్వం తరఫున బలహీన వర్గాల సంక్షేమాన్ని ఉన్నాం. శాసనసభలో అంబేద్కర్ గారి విగ్రహం పెడితే పార్లమెంట్లో కూడా పెట్టారు, ఇక్కడ కూడా పెట్టారు. కులాలకు సంబంధించినటువంటి సహకార సంఘాలు ఏర్పాటు చేసి ఈ విధంగా ప్రభుత్వం తీసుకుంటే మీరు 10 సంవత్సరాలుగా ఒకవేళ చట్టపరంగా ఏదైనా ఇబ్బంది ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ కుల జనగణన చేస్తా ఉంది. గత కొద్ది కాలంగా గ్యాప్ అయింది కాబట్టి నాదాకినొస్తుండే. మీరు ఒకవేళ బలహీన వర్గాల గురించి మాట్లాడదలుచుకుంటే సంస్థాగతంగా ఉన్న పదవులలో బలహీన వర్గాలకు మీ పదవులను పంపిణీ చేసి అధికారంలో భాగస్వామ్యం ఇచ్చి పార్టీలో భాగస్వామ్యం ఇచ్చి తదుపరి కాంగ్రెస్ పార్టీ ఇట్స్ ఓన్ మేనిఫెస్టో స్వాగతించు, దానికి రాజకీయంగా సహకరించు. కేంద్రం మీద ఒత్తిడి తీసుకురావడానికి మీకు అవకాశం ఉంటే మీకున్న రాజ్యసభ సభ్యులతోటి ఆ చర్చ చేపించే ప్రయత్నం చేయండి. అంతే తప్ప రాజకీయ లబ్ధి కొరకు బీసీలను ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తే చైతన్యవంతులైన బీసీలు చూస్తూ ఊరుకోరు అనే మాట కూడా ఈ సందర్భంగా సోదరి కవిత గారికి తెలియజేస్తాను. రాష్ట్రంలో పనిచేస్తున్న వర్కింగ్ జర్నలిస్టులకు 3 కేటగిరీలుగా అక్రిడేషన్స్ ఇవ్వాలని అక్రిడేషన్స్ గైడ్లైన్స్ పై ఏర్పాటైన కమిటీ ప్రభుత్వానికి సిఫారసు చేసింది. ఇందుకు సంబంధించిన గైడ్లైన్స్ రిపోర్ట్ను సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి, సమాచార శాఖ కమిషనర్ హరీష్ సెక్రటరియట్లో అందజేశారు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వుల జారీ ప్రక్రియ ప్రారంభించాలని కమిషనర్ను మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశించారు. వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడేషన్ జారీకి ప్రస్తుత గైడ్లైన్స్ ను పరిశీలించి కొత్త గైడ్లైన్స్ ఖరారు చేయడానికి మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాసరెడ్డిగా, కమిషనర్ హరీష్ మెంబర్ కన్వీనర్గా గత అక్టోబర్లో సమాచార శాఖ కమిటీ ఏర్పాటు చేసింది. అప్పటి నుంచి కమిటీ పలుమార్లు సమావేశమై తాజా గైడ్లైన్స్ రూపొందించింది. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఓర్గల్ 9 న్యూస్. హనుమకొండ 20 కిలోమీటర్ల దూరంలో మండలం గూడూరు విలేజ్ సమీపం పచ్చని చెట్ల మధ్యలో ప్రకృతి